భోగి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని చిట్యాల మండల కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో గౌడ కులస్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తౌటం లక్ష్మి, ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్తో పాటు వార్డు సభ్యులు నవీన్కు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారిని శాల్వాతో సన్మానించారు. గతంలో రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో గంటలు చోరీకి గురికాగా సర్పంచ్ తౌటం లక్ష్మి ఆలయానికి గంటలు బహుకరించారు. భోగి పర్వదినాన గౌడ సోదరులు రేణుకా ఎల్లమ్మ గారి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మమ్మల్ని పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. గతంలో దొంగల వల్ల గంటలు దొంగలించబడ్డాయనే విషయం గౌడ సంఘం అధ్యక్షులు సోదరులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ గారు సర్పంచ్ గారికి చెప్పడం వల్ల త్వరలోనే వాటిని మనం బహుకరణ చేస్తామని చెప్పి మాట మీద వచ్చి ఈరోజు బహుకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే విష్ణుమూర్తి 6వ అవతారంగా భావించి పరశురాముడి గారి తల్లిగా భావించబడే రేణుకా ఎల్లమ్మ శ్రీ రేణుకా ఎల్లమ్మ గారిని ఈరోజు మేము గౌడ సోదరులు పిలుపు మేరకు వచ్చి ఈరోజు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడం చాలా సంతోషం. మున్ముందు కూడా గౌడ సోదరులకు ఏమైనా అవసరం ఉంటే పాలకవర్గం నుండి సర్పంచ్ గారి నుండి తప్పకుండా సహాయ సహకారం అందిస్తామని మమ్మల్ని మీరు ఇలా పిలిచి సన్మానం చేసినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మన గ్రామ పంచాయతీ పరిధిలోని రేణుకా ఎల్లమ్మ గారి గుడి దగ్గర ఈ గంటలు దొంగలించడం అనేది చాలా బాధాకరం. ఇక్కడ నుండి నేను పోలీసు వారికి కూడా సూచిస్తూ ఉన్నాను. మన దగ్గర ఉండే గుళ్ళల్లో ఈ గంటలు ఎత్తుకపోవడం ఇవన్నీ ప్రజలకు ఒక బ్యాడ్గా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటివి జరగకుండా మున్ముందు చర్యలు తీసుకోవాలని, వీటిని ఎవరైతే దొంగిలించారో వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచిస్తూ గౌడ సోదరులందరికీ నా యొక్క ధన్యవాదాలు. భోగి సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మా గ్రామ సర్పంచ్ గారు తౌటం లక్ష్మి అంతుల్ గారు మరియు ఉప సర్పంచ్ గారు మా గౌడ సంఘం తరపున సన్మానం చేయడం జరిగింది. వారు మాకు ఎల్లవ తల్లి గుడికి టెంపుల్కు గంటలు బహుకరించడం జరిగింది. గంటలు దొంగలు ఎత్తుకపోయారనగానే చెప్పగానే సర్పంచ్ గారు స్పందించి వాళ్ళు ఏదో మొక్కుకొని ఎల్లవ తల్లికి మొక్కుకొని మాకు గంటలు బహుకరించడం జరిగింది. ముందు కూడా మాకు గుడికి గౌడ సంఘానికి ఎలవేళ సహాయ సహకారాలు అందియాలని మేము కోరుకుంటూ వాళ్ళ గుడికి మా ఎల్లవ తల్లి దర్శనానికి వచ్చినందుకు వాళ్లకు కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తాం.